హాయ్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉండదండి. ఇది పాతకాలంలో మన అమ్మ వాళ్ళు, మన అమ్మమ్మ వాళ్ళు ఒక పెద్ద దబరకు కాసుకొని గ్లాసులు గ్లాసులు పోసుకొని తాగేవాళ్ళంట. అంత టేస్టీగా ఉంటుంది, అంత బలం కూడా అండి. ఇంతకీ ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? ఈ రెసిపీ గురించి తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వంటకం పేరు బేళ్ళ పాయసం అండి. ముందుగా పచ్చెనగపప్పు, బియ్యం, అలాగే సగ్గుబియ్యం విడివిడిగా ఒక గంట సేపు ముందుగా నానపెట్టుకోండి. పొయ్యి మీద ఒక పెద్ద దబర పెట్టుకొని దాంట్లో సగానికి గాను నీళ్లు పోసుకొని బాగా బాయిల్ చేయండి. వాటర్ బాయిల్ అయ్యేలోపు నానపెట్టుకున్న బియ్యం ఉంది కదా, అది కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా ఈ చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి తీసుకోండి. వాటర్ బాయిల్ అయ్యాక నానపెట్టుకున్న పచ్చెనగపప్పు అలాగే సగ్గుబియ్యం వేసి బాగా ఉడకనివ్వండి. పప్పు ఉడకడానికి కనీసం 10 నిమిషాలు పడుతుందండి. మధ్య మధ్యలో బాగా కలిపెట్టుకుంటూ పప్పు ఉడికిందా లేదా చూసుకుంటూ ఉండండి. సమ్మర్కి ఎలాగో పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కదా, ఒక్కసారి ఈ రెసిపీ చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అమృతంలాగా ఉంటుందండి. ఎండు కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని పొడిగా చేసి పక్కన పెట్టుకోండి. పప్పు సగ్గుబియ్యం ఉడికాక నేను బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం వేసుకొని బాగా పప్పులో ఉడకనివ్వండి. బెల్లంలో పప్పు ఉడుకుతుంటే ఆ పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఒక పిడికెడు సేమియా కూడా వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే సేమియా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. బియ్యం నానబెట్టుకొని మిక్సర్ గ్రైండర్లో వేసుకొని ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇది పోసుకోండి. బెల్లం బాగా కరిగాక బియ్యపిండి పోసుకుంటే కన్సిస్టెన్సీ చాలా చిక్కబడుతుందండి. అందుకోసం బియ్యపిండి ఇలా మెత్తగా వేసుకొని పోసుకుంటాము. పాయసం చాలా చిక్కగా కమ్మగా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక స్పూన్ ఇలాచీ పొడి, అలాగే ఎండు కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా మిక్సర్లో, అది వేసుకోండి. టేస్ట్ కొబ్బరికి అక్కడక్కడ తగులుతూ పలుకులుగా చాలా బాగుంటుంది. అంతే అండి, కమ్మనైన బేళ్ళ పాయసం రెడీ అయిపోయింది. దించుకునే ముందు ఒక 250 ml దాకా పాలు పోసుకోండి. నేను డ్రై ఫ్రూట్స్ ఇలా వేయించుకొని లాస్ట్లో దింపుకునేటప్పుడు వేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కమ్మనైన బేళ్ళ పాయసం అండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.